హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బిగ్ బాస్ తెలుగు అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సీజన్ 10కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లోకి కేవలం సెలబ్రిటీలే కాదు, సామాన్యులకు కూడా మరోసారి అవకాశం దక్కబోతుంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఒకటే షోపై ఉంది. అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. గత సీజన్లో అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన కామన్ కంటెస్టెంట్స్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో కళ్యాణ్ పడాలా టైటిల్ విజేతగా నిలవడం ఈ కాన్సెప్ట్కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. మరి ఇప్పుడు సీజన్ 10 కోసం అగ్ని పరీక్ష సీజన్ 2 ఎందుకు ఇంత ప్రత్యేకంగా మారింది? అసలు అగ్ని పరీక్ష అంటే ఏమిటి? ఎలాంటి వాళ్లకు అవకాశం ఇస్తారు? ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాలి? మరి ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి కామన్ మ్యాన్ ఎవరు అడుగు పెడతారు? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అగ్ని పరీక్ష సీజన్ 2 విషయానికి వస్తే, ఇది సాధారణంగా బిగ్ బాస్ సీజన్లో భాగంగా జరిగే ఒక టాస్క్ కాదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కామన్ కంటెస్టెంట్స్ను ఎంపిక చేయడానికి నిర్వహిస్తున్న ప్రత్యేకమైన ప్రీ షో. అంటే మనలాంటి సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా టాలెంట్, కాన్ఫిడెన్స్, ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ ఉంటే వాళ్ళకు బిగ్ బాస్ హౌస్లో వరకు వెళ్ళే అవకాశం లభించవచ్చు. ఈ అవకాశం కోసం 2026లో ఆడియన్స్ నిర్వహించారు. ఆసక్తి ఉన్నవాళ్ళు తమ గురించి, తమ టాలెంట్ గురించి వీడియో ఎంట్రీలు పంపే అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే కేవలం ఫేమస్ ఉండటం సరిపోదు. ప్రేక్షకులకు ఆకట్టుకునే వ్యక్తిత్వం ఉండాలి. కెమెరా ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలగాలి. అలాగే టాస్క్లు, నిర్ణయాలు, పోటీ వాతావరణాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కూడా అవసరం. ఇది అగ్ని పరీక్షలో అసలు ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే అవకాశం కోసం ముందుగానే ఒక పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈసారి అగ్ని పరీక్ష 2కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ పై కూడా చాలా ఆసక్తి నెలకొంది. వివిధ దశల్లో అభ్యర్థులను పరిశీలించి చివరకు బిగ్ బాస్ సీజన్ 10లోకి కామన్ కంటెస్టెంట్ను ఎవరిని తీసుకురావాలనే నిర్ణయం తీసుకునే విధంగా ఈ కాన్సెప్ట్ను అయితే రూపొందించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గత సీజన్లో కామన్ కంటెస్టెంట్స్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన పొందారు. ఒక సాధారణ వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అక్కడ తన గేమ్తో అందరినీ ఆకట్టుకొని చివరకు టైటిల్ గెలవడం నిజంగా ఈ కాన్సెప్ట్కు పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. అందుకే ఈసారి కూడా కామన్ మ్యాన్లో నుంచి ఎవరు బిగ్ బాస్ స్టార్గా మారబోతున్నారు అనే ఆసక్తి మొదలైంది. అయితే ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో అగ్ని పరీక్ష 2కి సంబంధించి చాలా పేర్లు వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఫోటోలు, వీడియోలు షేర్ అవుతున్నాయి. కొంతమంది కంటెస్టెంట్స్గా ఇప్పటికే ఫిక్స్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ధృవీకరించిన పేర్లను మనం ఖచ్చితమైన కంటెస్టెంట్స్గా చెప్పడం కరెక్ట్ కాదు. అందుకే అధికారిక ప్రకటన వచ్చే వరకు వాటిని కేవలం రూమర్స్ గానే చూడాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 10 విషయానికి వస్తే, ఇది 10వ సీజన్ కావడంతో మేకర్స్ ఈసారి మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సీజన్ 10కి దశావతారం అనే థీమ్తో కొత్తదనం తీసుకురాబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే ఈసారి గేమ్లో కొత్త రకాల ట్విస్టులు, కొత్త టాస్క్లు, ఊహించని మలుపులు ఉండే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. మరి ఈ సీజన్ అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన కామన్ కంటెస్టెంట్స్ ఎంతవరకు ప్రభావం చూపుతారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. గత సీజన్లో జరిగిన దాన్ని చూస్తే కామన్ కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ టైటిల్ గెలవడాన్ని ఇప్పటికే ప్రూవ్ అయింది. కాబట్టి సీజన్ 10లో కూడా ఒక కామన్ కంటెస్టెంట్ సెన్సెస్గా మారితే అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్లో చివరకు గెలిచేది కేవలం సెలబ్రిటీ ఇమేజ్ కాదు. ఆటలో తీసుకునే నిర్ణయాలు, ప్రేక్షకులతో ఏర్పడే కనెక్షన్ మరియు ప్రతి వారం ఓటింగ్లో నిలబడే సామర్థ్యం, ఇవే చాలా ముఖ్యమైనవి. అందుకే అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే వ్యక్తులపై ఇప్పుడు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈసారి ఎవరు ప్రేక్షకులకు మనసు గెలుచుకుంటారు? ఎవరు మొదటి వారంలోనే సెన్సేషన్ అవుతారు? ఎవరి గేమ్ స్ట్రాటజీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది? మరి గత సీజన్ లాగే ఈసారి కూడా ఒక కామన్ కంటెస్టెంట్ టైటిల్ రేస్లో ముందుకు వస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమైన తర్వాతే తెలుస్తుంది. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది కేవలం ఒక సెలక్షన్ ప్రాసెస్ కాదు. సాధారణ వ్యక్తికి బిగ్ బాస్ హౌస్ తలుపులు తెరిచే ఒక పెద్ద అవకాశం. ఇక సీజన్ 10లో ఈ అవకాశం ఎవరి జీవితాన్ని మార్చిపోతుందో చూడాలి. మరి ఫ్రెండ్స్, మీకు అగ్ని పరీక్ష సీజన్ 2లో ఎవరి గేమ్ బాగా నచ్చింది? ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే కామన్ కంటెస్టెంట్స్ ఎవరో సెన్సేషన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్స్ ఫ్రెండ్స్.